బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందిన ప్రతి విశ్వాసి దేవుని ఆత్మ చేత నడిపించబడాలని కోరుకోవాలి. రోజు రోజుకి నడిపించబడుతూ వారిలో మార్పు వచ్చేస్తూ ఉంటుంది. తెలియకుండానే వారికి సంతోషంతో నింపబడతా ఉంటుంది. మునుపటి కంటే ఈయన ఆధ్యాత్మిక జీవితం పెరిగింది. యేసయ్య బిడ్డలు అయితే సరిపోదు బాబు. శరీర క్రియలను నువ్వేం చేస్తూ ఉంటావు? చంపుతా ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వస్తాడు. అమ్మాయి, ఈ మాటలు నీకు సరైనవి కాదు, చంపుకో. బాయ్, ఈ ప్రవర్తన నీకు సరైనది కాదు, తీసే. శరీర స్వభావాన్ని అనుసరించి దైవోగ్రతకు పాత్రులమైపోయాం మనం అందరము. చేయకూడని అపవిత్రమైన పనులన్నీ చేపిస్తూ, వ్యర్థమైన వాటి వైపు వెళ్తూ, అపవిత్రమైన కార్యాలు చేపిస్తూ. ఇంతకు ముందు దుష్టుడు నన్ను అపవిత్రమైన మాటలు మాట్లాడమని ప్రేరేపిస్తే లొంగా. శరీర స్వభావం అనుసరించే వారికి ఆత్మ స్వభావాన్ని అనుసరించడం కష్టం.